హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోతుంది విజయవాడలో ఉన్న ద టాప్ మోస్ట్ ఇంటీరియర్ డిజైన్ అయినా 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళ వర్కింగ్ స్టైల్ అనేది ఎలా ఉందో చూద్దాం పదండి. మొత్తానికి మనం ఫ్లాట్ లోకి ఎంట్రన్స్ అయ్యామండి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాల్ కి వాల్ పేపర్ డిజైన్ అనేది చేయబడిందండి. మంచి అవుట్లుక్ తో టీవీ యూనిట్ అనేది డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి మనకి స్టోరేజ్ కి ర్యాక్స్ అనేది ఇవ్వబడిందండి. హాల్ లో వచ్చేసరికి మనం ప్రొఫైల్ డోర్స్ అనేది పెట్టామండి. చుట్టూ చూసుకుంటే వెనియర్ వుడ్ తో కస్టమైజేషన్ అనేది చేయబడింది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడైతే మనం కిచెన్ లోకి ఎంట్రన్స్ అయ్యండి. చాలా మంది లేడీస్ ప్లాట్ఫామ్ అనేది బ్లాక్ స్టోన్ అనేది యూస్ చేస్తారండి. కానీ కస్టమర్ కి వచ్చేసరికి వైట్ స్టోన్ అనేది యూస్ చేయబడిందండి. ఇక్కడ వచ్చేసరికి కింద టాండెమ్ బాస్కెట్స్ అనేది యూస్ చేసామండి. నేను వచ్చేసరికి కిచెన్ సంబంధించిన ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి ప్రొఫైల్ డోర్స్ అనేది యూస్ చేసి స్టోరేజ్ అనేది ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టోరేజ్ కూడా ఇచ్చామండి. కిచెన్ లో మనం ఫుడ్ ఐటమ్స్ కానీ ఇది కానీ స్టోర్ చేసుకోవడానికి. ఒకసారి ఈ కిచెన్ యొక్క అవుట్లుక్ ఎలా ఉందో చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది పూజా మందిరం. ఆ కస్టమర్ కి రిక్వైర్మెంట్ బట్టి వినాయకుడు డిజైన్ అనేది ఓపెన్ డోర్ మీద డిజైన్ చేసి ఇచ్చామండి. డోర్ ఓపెన్ చేసుకొని మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంట్రన్స్ అయ్యామండి. ఇది వచ్చేసరికి వెనియర్ డిజైన్ తో కబోర్డ్స్ అనేది డిజైన్ చేసామండి. ఇది వచ్చేసరికి కబోర్డ్స్ కి అటాచ్డ్ కాట్ అనేది డిజైన్ చేశారు. ఈ కాట్ వచ్చేసరికి మనం ఓపెన్ చేసి స్టోరేజ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా కానీ. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి మనం మినీ టీవీ యూనిట్ అనేది పెట్టి ఈ టీవీ యూనిట్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. చూసారు కదండి ఈ ఫ్లాట్ యొక్క వర్కింగ్ స్టైల్ ఎలా ఉందో. మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చిన కలర్ లో, మీకు నచ్చిన డిజైన్ లో అనేది కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు. ఆన్లైన్ లో చూసిన డిజైన్స్ కూడా వర్క్ అయితే కస్టమైజేషన్ చేయబడండి. ఈ టైప్ ఆఫ్ వర్క్స్ చేయించుకోవాలనుకున్నా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ కానీ చేయించుకోవాలనుకుంటా కింద డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.